ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరికొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. వెన్నుగాయంతో బాధపడుతున్న పాట్ కమిన్స్ జట్టుకు దూరం కానున్నాడు. తొలి 2 మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు పాట్ కమిన్స్. అయితే ఇప్పుడు కమిన్స్ తుది స్కాన్ల కోసం తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ కొంత కష్టాల్లో ఉన్నట్లే. అక్కడి క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో అతడికి టెస్టులు నిర్వహించనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం నుంచి కమిన్స్కు సిగ్నల్ వస్తే ఏప్రిల్ 15న ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అంటే సన్రైజర్స్ ఆడే కనీసం 3 మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండడు. అప్పటి వరకు ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ను ఓటమితో ఆరంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్లో అద్భుతంగా తిరిగి పుంజుకుంది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కేకేఆర్పై 65 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఎస్ఆర్హెచ్ దుమ్ము లేపిందనే చెప్పాలి. హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనున్నది. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెండో మ్యాచ్లో చాలా అద్భుత ఫామ్లో ఉన్నట్లు కనిపించారు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, అలాగే ఫీల్డింగ్ పరంగా చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు. కాబట్టి రాబోయే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మరింత ఫామ్లోకి వస్తే మాత్రం ఆ జట్టును ఓడించడం చాలా కష్టమని మరికొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అన్నాడు. ఎందుకంటే అతడు కనుక క్రీజ్లో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమే అని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు. ఆ తర్వాత క్లాసెన్ కూడా చాలా డేంజరస్ ఆటగాడని అన్నాడు. అతడు 6ల విధ్వంసం చూస్తే మతిపోవాల్సిందే అని అన్నాడు. అతడు కనుక ఫామ్లోకి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా మరింత బలంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. మిడిల్ ఆర్డర్లో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా ఫామ్లో కనిపిస్తున్నాడు. మొన్న జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు ఫీల్డింగ్లోనూ, అలాగే బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించి టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు నితీష్ కుమార్ రెడ్డి.